హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 11. మీరు ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. చాలామంది వ్యూయర్స్ రైటర్ బృందా గారి స్టోరీస్ ప్రతిలిపిలో ఉన్నాయని అడుగుతున్నారు. బృందా గారి స్టోరీస్ ప్రతిలిపిలో లేవు. ఓన్లీ మన నిన్నుకోరి ఛానల్లో మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. ఇక కథలోకి వెళ్దామా? వైష్ణవి మనసు గెలుచుకోవాలంటే వీళ్ళు నాకు సోఫానలవుతారు అన్నాడు హేమంత్ భావోద్వేగంతో. అన్నయ్య మాటల్లోని నిజాయితీకి సుమంత్ సిగ్గుపడ్డాడు. నన్ను క్షమించన్నయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వర్షిణి కేసు విషయంలో తను చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నాను అని చెప్పడానికన్నట్టు రోజు ఏదో ఒక క్లూ తీసుకువస్తున్నాడు ఎస్ఐ రఘువీర్. ఈరోజు కొన్ని గాజు ముక్కలు తీసుకుని వైష్ణవి వాళ్ళ ఇంటికొచ్చాడు. అతడు ఏం చెప్పబోతున్నాడో అని ఆత్రంగా చూస్తుంది వైష్ణవి. ఈ గాజు ముక్కలు ఏటవతలోడని దొరికాయి. ఇవి మీ చెల్లెలి చేతివేమో గుర్తించండి. ఇవన్నీ దేనినో తాకి బల్లున పగిలిపోయినట్టు ఒకచోట కుప్పగా పడున్నాయి అని కవర్ ఓపెన్ చేసి గాజు ముక్కలు చూపించాడు. పింక్ కలర్ గాజుల మీద గోల్డెన్ కలర్ మెరుపులున్న ఆ గాజులు చూసిన వైష్ణవి కళ్ళు పెద్దవయ్యాయి. అవి నా చెల్లి చేతుకున్నవే సార్. ఆ రోజు చీరకు మ్యాచ్ అయ్యేలా వేసుకుంది ఉద్విగ్నంగా అంది వైష్ణవి. బహుశా మీ చెల్లెలు మీకిక కనిపించకపోవచ్చు. ఏమంటున్నారు సార్? వైష్ణవికి దుఃఖం ఆగలేదు. ఆమె ఏట్లో దూకి చనిపోయింటుందని నా అనుమానం. తన మీద జరగబోతున్న అత్యాచారం నుండి తప్పించుకోవడానికో లేదా జరిగాక అవమానం భరించలేక ప్రాణాలు తీసుకోవడానికో ఆమె ఏటి దగ్గరికి పరిగెత్తుంటుంది. చీకట్లో ఏ రాయో తగిలి కింద పడడంతో ఈ గాజులు పగిలుంటాయి. ఈ గాజు ముక్కలు ఏటికి సమీపంగా దొరికాయి కాబట్టి ఆమె ఏట్లో పడడానికే పరిగెత్తుంటుందని నా అభిప్రాయం. ఇంద్రధనుసు పల్లకిపై ఆనందంతో తేలియాడుతూ వెళ్ళిన తన చెల్లెలి కథ ఇంత విషాదంగా ముగిసిందా? వైష్ణవి పట్టలేని దుఃఖంతో ముఖం చేతుల్లో దాచుకుని ఏడవసాగింది. ఇది ఒక అనుమానం మాత్రమే. ఖచ్చితంగా ఇలాగే జరుగుంటుందని చెప్పలేను. ఇన్వెస్టిగేషన్ సాగిన కొద్దీ అసలు నిజాలేంటో బయటపడవచ్చు. ఏమైనా దోషులను పట్టుకొని శిక్ష పడేట్లు చేస్తాను. ఆ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి. నా చెల్లెలు నాకు కావాలి. దోషులకు శిక్ష పడితే నా చెల్లెలు తిరిగి వస్తుందా? ఆమె బ్రతికే ఉంటే ఆమె ఎక్కడున్నా తెచ్చి మీకు అప్పగిస్తాను. నా మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఎస్ఐ. గోడకు జారకిలబడి మౌనంగా ఏడుస్తుంది వైష్ణవి. 2 రోజుల తరువాత వర్షిణిని డిశ్చార్జ్ చేశారు. తనని తీసుకెళ్లడానికి వచ్చిన హేమంత్ను చూసి షాక్తో స్తంభించిపోయింది. సుమంత్ అన్నగారంటే మీరేనా? అంది భయంతో కళ్ళు రెపరెపలాడిస్తూ. అవును, సుమంత్ నాకు పిన్ని కొడుకు. ఆ రాత్రి నేను రక్షించిన వాళ్ళలో నేనొకడిని అన్నాడు హేమంత్. వర్షిణి తలదించుకుని కొంగు మెలిపెట్టసాగింది. ఏ కాస్త ఛాన్స్ దొరికినా పారిపోయేలా ఉంది ఆమె వాలకం. ఈయనకి నేను తెలుసు. అక్క ద్వారా ఆ రోజు ఏం జరిగి ఉంటుందో ఈయనకి తెలిసే ఉంటుంది. మీ వర్షిణి బ్రతికే ఉంది, మేము రక్షించామని ఈయన చెప్పని చెప్పుంటాడు. ఈ పాటికి ఊళ్ళో అంత టామ్టామ్ అయి ఉంటుంది. నన్ను హేళన చేయడానికి నవ్వడానికి ఊరంతా ఆత్రంగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను బతికున్న విషయం ఎవరికీ తెలియకూడదు. అందరూ చచ్చిపోయిందని అనుకోవాలి. ప్రేమించి అంత అవమానం పాలైన నేను అందరికీ నా మొహం ఎలా చూపించగలను? అందుకే ఏట్లో దూకితే ఈ పుణ్యపురుషులు నన్ను చావనివ్వలేదు. అంత తేలిగ్గా చావాల్సిన జన్మ అనేది బ్రతికుండి చేసుకునేదంత అనుభవించాలి అని నన్ను బ్రతికించి పెట్టారు. వర్షిణి కళ్ళలో గిరున నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళలో ఆమె హృదయాన్ని చదివినట్టుగా హేమంత్ ఆత్మీయంగా ఆమె భుజాన్ని తట్టాడు. ఇంటికి పద అన్నాడు. ఏ ఇంటికి? భయంగా అడిగింది వర్షిణి. జూబ్లీ హిల్స్లో ఉన్న మా ఇంటికి. అక్కడ మా అక్కుందా? ఆమెందుకుంటుంది అక్కడ? అతడు వేసిన ఎదురు ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక పెదవి కొరుక్కోసాగింది. ఇక్కడ మనం డిస్కషన్లోకి దిగడం బాగుండదు. మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మరో దారి లేనట్టుగా అతడితో కదిలింది వర్షిణి. జూబ్లీ హిల్స్లో అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఇంటి ముందు కారాగింది. కారు దిగి ఇంట్లో అడుగు పెడుతున్న వర్షిణిలో ఎన్నో అనుమానాలు. శశిని నమ్మి మోసపోయింది. ఇప్పుడు హేమంత్ను నమ్మే స్థితిలో లేదు తను. హేమంత్ గురించి కథలు తను తక్కువ వినలేదు. వినడం ఏమిటి, ప్రత్యక్ష సాక్షి తన అక్కే ఉంది. ఏసీ హాల్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా చల్లగా మబ్బు పట్టిన ఆకాశం కిందకి దిగి వచ్చినట్టుగా అనిపించింది వర్షిణికి. హాయిగా సేద తీరుతున్నట్టుగా అయింది. కూర్చో, నీ పేరేమిటో చెప్పు ముందు. పేరు తెలియకపోవడం వల్ల పిలవాలంటే ఇబ్బందిగా ఉంది అన్నాడు హేమంత్. వర్షిణి, కానీ ఆ పేరుతో పిలవకండి ప్లీజ్. ఆ పేరు ఆ జీవితం నాకు కలిసి రాలేదు.
ఏట్లో ఎందుకు పడ్డావు? కాలు జారావా? కావాలని పడ్డావా? అడిగాడు హేమంత్ తన ఎదురుగా సోఫాలో కూర్చుంటూ. కాలు జారింది. కావాలని పడ్డాను. పొరపాటున కాలు జారిందా అని అడిగాను. పొరపాటున కాలు జారింది నీటిలో కాదు, జీవితంలో. జారిన జీవితం నలుగురు ఎగతాళి చేయడానికి కాకపోతే ఇంకెందుకు అని కావాలని పడ్డాను. ఎలా కాలు జారింది? ఆ చెత్త కథను నా నోటితో నేను చెప్పలేను. ఆ వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నేను పారిపోతాను అంది వర్షిణి. ఏం జరిగిందో వివరంగా చెప్తే నీ సమస్య నాకు అర్థమవుతుంది. నాకు చేతనైతే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. మీరు నాకు సమస్య కాకపోతే అదే చాలు చురుగ్గా అంది వర్షిణి. రక్షించిన వాడే భక్షిస్తాడని భయమా? వర్షిణి చూపు తిప్పుకుంది. ఒకసారి చెడ్డ పేరు తెచ్చుకున్నాక మంచి పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలుస్తుంది. హేమంత్ బరువైన స్వరంతో అన్నాడు. మీ మీదే కాదండి, నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది. అడుగు వేయాలంటేనే భయం. అడుగు కదిపితే ఏ విషపాం ప్రత్యక్షమవుతుందోనని భయం. నువ్వు పడిన కష్టం చాలని ఏ దేవుడో ప్రత్యక్షం కావచ్చు కదా. మీరే ఆ దేవుడైతే మీ దైవ స్వరూపం మా అక్కకి బాగా తెలుసు. మా కన్నా హెల్త్ ప్రాబ్లంని అడ్వాంటేజ్గా తీసుకొని మా అక్కను లోబర్చుకోవాలని చూసిన మీరు దేవుడు కాదు, కామంతో బగ్గుమంటున్న వాళ్ళు, కామ పిశాచాలు. ఈ మాటతో అతడి ఆంతర్యం బయటపడుతుందనుకుంది. ఆమె కళ్ళలో అసహ్యాన్ని, ద్వేషాన్ని చూసి కాసేపు ఏం మాట్లాడలేకపోయాడు హేమంత్. చివరికి ఒక నిట్టూర్పు విడిచి, నేను మారానని చెప్పినా నమ్మని వాళ్ళలో నువ్వు ఒకదానివి. నేను మాటలతో నమ్మించాలని నాకేం లేదు, చేతులతోనే నమ్మిస్తాను. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నిన్ను ఆయుధంగా చేసుకొని మీ అక్కను లోబర్చుకుందామని. అతడు పెదవులు బిగబట్టిన ఆ తీరు చూస్తే ఇదంతా ఏదో తమాషాకి మాట్లాడుతున్నట్టుగా అర్థమైంది. నిజం చెప్పండి, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నిజం చెప్పనా? మీ అక్కకు నాకు మధ్య ఒక బంధం ఏర్పడింది. నా మనసుతో చూస్తే తప్ప మీకు కనిపించని బంధం. అదెంత గాఢమైన బంధమో మీ అక్క కూడా తెలియదు. ఆమె నాకు ఆత్మీయురాలు. ఆమె కష్టాలు నావి, ఆమె వాళ్ళు నా వాళ్ళు. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. అదృష్టం కొద్దీ ఆ రాత్రి నిన్ను మేము కాపాడినా నువ్వు మళ్ళీ చనిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అర్థమైంది. నేను నా పరిస్థితి గురి చేసిన పరిస్థితులేమిటి? నీ మీద అటెంప్ట్ చేసిన ఆ నీచుడెవరు? చెప్పాను కదా, ఆ వివరాలేమీ అడగండని. సరే చెప్పకు. గతం మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు. నా గురించి నువ్వు అస్సలు భయపడనవసరం లేదు. నేను నిన్ను ఒక చెల్లిలానే చూస్తాను. ఒక అన్నయ్యగా నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను చూసుకుంటాను, సరేనా? మౌనంగా చూస్తుంది వర్షిణి. కొత్త జీవితానికి కొత్త పేరు కావాలి కదా. నీ పేరు ఈ రోజు నుండి నైనిక, బాగుందా? మీ మాటలు నిజమేనా? ఇలాంటి తీయని మాటలు విని మాయమత్తులో పడిపోయాను. ఆ మత్తు దిగేసరికి నువ్వు ఏట్లో కొట్టుకుపోతున్నావన్నమాట. నన్ను బ్రతికించి గొప్ప పని చేశామనుకుంటున్నారా? సుఖంగా ఈ ప్రపంచం నుండి తప్పుకుపోతున్న నన్ను తెచ్చి నరకంలో పడేశారు. ఈ సమాజం సూటిపోటి మాటలతో, అసహ్యమైన చూపులతో చిత్రవద అనుభవించమని బ్రతికించారు. అసలు నా జీవితం చూస్తే నాకే సిగ్గుగా ఉంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది, విరక్తిగా అంది వర్షిణి. ఎందుకీ బ్రతుకు అనుకునే సమయం ఒకటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంది నైనిక. వచ్చింది తడవుగా చచ్చిపోతే ఈ ప్రపంచం ఒక మహాశ్మశానం అవుతుంది. చచ్చి ఎవరిని సాధించాలని? బ్రతికి సాధించాలి. పోగొట్టుకున్నదేదో తిరిగి పొందాలి. నేను పోగొట్టుకున్నది తిరిగి పొందేది కాదు. అది ఎవడి వల్ల పోయిందో వాడినైనా సాధించవచ్చు కదా. ఆడదాన్ని, నేనే సాధించగలను నిస్పృహగా అంది. నిజంగా అతన్ని సాధించాలన్న కోరిక నీకుంటే నా సహకారం నీకుంటుంది. చెప్పు, అతన్ని పట్టి తెచ్చి నీకు అప్పగించనా? ఆమె కళ్ళు తీక్షణమయ్యాయి, నిప్పు బగ్గుమన్నట్టుగా. ఆమె కళ్ళల్లో ప్రతికారీచ్చ బగ్గుమంది. నిజంగా వాణ్ణి తెచ్చి నాకు అప్పగిస్తావా? అలాగే ఓ పదునైన కత్తి కూడా నాకు తెచ్చేవు అంది వర్షిణి. ఇప్పుడైనా చెప్పవా అతడెవరో? అడిగాడు హేమంత్. అతన్ని పట్టుకొచ్చి నాకు అప్పగిస్తానంటే చెప్తాను. తప్పకుండా అతడెవరైనా సరే పట్టుకొచ్చి నీకు అప్పగిస్తాను. కత్తి కూడా తెచ్చిపెడతాను. మీరు నాకు ఇంకో మాట కూడా ఇవ్వాలి. ఏంటి? నేను మీ దగ్గరున్న విషయం ఎవరితోనూ చెప్పకూడదు. ముఖ్యంగా మా అక్కకు చెప్పకూడదు. నన్ను బ్రతికించిన విషయం చెప్పకూడదు. సరే, చెప్పను. ప్రామిస్? ప్రామిస్. ఆమె చేతిలో చేయి వేశాడు హేమంత్. కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది వర్షిణి. సుమన్ అప్పుడే ఇంటికొచ్చాడు. నైనిక, వెళ్ళి రెస్ట్ తీసుకో. సుమన్, తన గది చూపించు అని చెప్పి లేచాడు హేమంత్. సుమన్ ముందుకు కదలగా అతని వెనకాల కదిలింది వర్షిణి. ఇదే రూమ్.
ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పి సుమంత్ వెనుదిరక్క గదిలోకి వెళ్ళి బెడ్పై నీరసంగా వాలిపోయింది వర్షిణి. నిద్ర పట్టక మార్నింగ్ 4 గంటలకి లేచి తలారా స్నానం చేసింది. ఊరికే కూర్చుంటే ఆలోచనలతో పిచ్చి పడుతుంటే ఏదో ఒక పనిలో నిమగ్నమైపోవాలని కిందకొచ్చింది. ట్రేలో టీ కప్ వాటర్ గ్లాస్ పట్టుకుని ఎదురొచ్చాడు సర్వెంట్ ముకుందం. ఎవరికి టీ? నేను ఇచ్చేస్తాను అని ట్రే అందుకుంది వర్షిణి. సుమంత్ బాబు గారికమ్మా అని ముకుందం చెప్పగా సుమంత్ గదిలోకి వెళ్ళింది. సుమంత్ అప్పుడే స్నానం చేసి బాత్రూంలోంచి తల తుడుచుకుంటూ వస్తున్నాడు. సడన్గా గదిలో ప్రత్యక్షమైన వర్షిణిని చూసి తన ఒంటి మీద బట్టలు లేకపోవడం చూసుకున్నాడు. నడుంకి టవల్ తప్ప ఇంకేం లేవు. అతడికి ఒక్కసారిగా సిగ్గు చికాకు కలిగాయి. ముకుందం ఏమయ్యాడు? నువ్వు తెచ్చావెందుకు? ట్రేలోంచి వాటర్ గ్లాస్ టీ కప్పు తీసి జాగ్రత్తగా టీపాయ్ మీద పెడుతున్న వర్షిణికి వెనుక నుండి కొంచెం కటువుగా వినిపించింది సుమంత్ స్వరం. ముకుందంకు ఏం కాలేదు. ఏ, నేను తీసుకురాకూడదా అంది వర్షిణి నొచ్చుకున్నట్లుగా. ఈ ఇంట్లో ఎవరి పనులకు వాళ్ళున్నారు. ఒకరి పనుల్లో జోక్యం కలిగించుకోవడం అనవసరం. సుమంత్ మాటలకు వర్షిణి ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. ఎందుకంత చులకనా? నేను చెడిపోయిన మనిషినని కదా. నేను తాకిన టీ కానీ మంచినీళ్ళు కానీ ఈయన తాగడు కావచ్చు. చివున వెనుదిరిగి మెట్లు సరాసరా దిగుతున్న ఆమెని ముకుందం చూశాడు. ఏం జరిగిందని అడిగేలోపి ఆమె బాణంలా బయటికి దూసుకుపోయింది. ముకుందం గాబరాగా అరవడం మొదలుపెట్టాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బాబు. ఏమన్నారు మీరు? ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? షాక్ అయిపోయాడు సుమంత్. వెళ్ళిపోతుంటే ఆపకూడదు? నీకు అసలు బుద్ధుందా? ఆదరా బాదరగా ప్యాంటు వేసుకుని షర్ట్ వేసుకుంటూ కార్కి సందుకుని బయటికి పరిగెత్తి కారులో కూర్చొని మెరుపులా గేట్ బయటకు దూసుకుపోయాడు సుమంత్. ఎవరో వెనుక తరుముతున్న దానిలా వర్షిణి రోడ్డు మీద పరిగెడుతూనే ఉంది. ఆమెను ఓవర్టేక్ చేసి కారాపి దిగి చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు సుమంత్. ఎందుకు పారిపోతున్నావు? నేనేమన్నానని? వదలండి, నేను వెళ్ళిపోతాను. ఈ పాపిష్టి మొహం ఎవరికి చూపాల్సింది కాదు. సిగ్గులేక బ్రతుకున్నానని బాగా చెప్పారు. వర్షిణి గింజుకోసాగింది అతడి నుండి విడిపించుకుని పారిపోవడానికి. నడి రోడ్డు మీద ఆ మాత్రం సీను చాలు జనం పోగవడానికి. ఆమె అలిగిపోతున్న భార్యల, అతడు ప్రాధేయపడి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన భర్తల కనిపించారు వాళ్ళకి. చూస్తే గొప్పింటోళ్ళలా ఉన్నారు, ఇలా వీధిన పడ్డారు. ఒక పెద్దావిడ కోప్పడినట్టుగా అంది. గొప్ప బుద్ధులు గొప్పలు కాగానే వస్తాయా? గొప్పల మీద ఉండే మంటను వెళ్ళగక్కాడు ఒక ఆయన. సుమంత్కి మెంటలెక్కినట్టుగా ఉంది. ప్లీజ్ కారెక్కు, వాళ్ళంతా చూస్తున్నారు. చాలా అసహ్యంగా ఉంది నాకు. ఇంకా ఆమె చెయ్యి అతడి చేతిలో నలుగుతుంది. నేను రాను, వదలండి. వర్షిణి బలవంతంగా అతని చేయి విడిపించుకుని పరిగెడుతూ ఉంది. మై గాడ్, ఇంత ఫాస్ట్గా పరిగెడుతుందేంటి అని ఇంకా వేగం పెంచాడు సుమంత్. రన్ రేస్ మొదలైనట్టుగా ముందు వర్షిణి, వెనుక సుమంత్. ఇంకొక 2 అంగల్లో ఆమె అతడి చేతికి చిక్కేది. అంతలోని స్పీడ్గా వస్తున్న ఆటోని తాకి కింద పడిపోయింది. ముందు నుండి గుద్దితే శరీరం షేప్ లేకుండా పోయేదేమో కానీ పక్క నుండి తాగుతూ వెళ్లడం వల్ల కింద పడి నుదుటికి గడ్డానికి దెబ్బలు తగిలాయి. ఎర్ర రక్తం బొట్టు బొట్టుగా కారిపోతుంటే సుమంత్కు కళ్ళు తిరిగినట్టుగా అయ్యాయి. ఈ పక్క సందులోనే క్లినిక్ ఉంది, 10 అడుగులు వేస్తే వస్తుంది. రక్తం ఎక్కువ పోకుండా త్వరగా ఇంజెక్షన్ ఇప్పించి బ్యాండెడ్ వేయిస్తే మంచిది. అక్కడ మూగిన జనంలోంచి ఒక ఆయన అన్నాడు. క్లినిక్ ఈ పక్కనేనట, నడవగలవా అడిగాడు సుమంత్. మౌనంగా తలూపింది వర్షిణి. పాపం పడిపోయేలా ఉంది, పట్టుకోండి ఇంకొక ఆయన అన్నాడు. ఆమెను పట్టుకుని నడిపించక తప్పలేదు సుమంత్కి. డాక్టర్ అప్పుడే క్లినిక్ తెరుస్తున్నాడు. డాక్టర్, ఈ అమ్మాయికి ఆటో యాక్సిడెంట్ అయింది, త్వరగా ట్రీట్మెంట్ చేయండి అన్నాడు సుమంత్. డాక్టర్ గాయాలను క్లీన్ చేసి బ్యాండెడ్ వేశాడు. ఓ ఇంజెక్షన్ చేసి ఏవో టాబ్లెట్లు రాసిచ్చి 1000 అయింది అన్నాడు. సుమంత్ ఉన్నఫలంగా బయలుదేరడం వల్ల పర్సు కానీ ఫోన్ కానీ తీసుకురాలేదు. డాక్టర్, మీ ఫీజు ఇంటికి వెళ్ళి పంపిస్తాను, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు అన్నాడు ఆలోచిస్తూనే. అయితే మీరు డబ్బు పంపే వరకు ఆమెను ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళండి. డబ్బు దగ్గర చాలా నిక్కచ్చి మనిషిని తెలిసిపోతుంది. ఈ ఉంగరం మీ దగ్గర ఉంచండి, డబ్బు పంపకిద్దురు కానీ. కుడి చేతి వేలుకున్న గోల్డ్ రింగ్ తీసి టేబుల్ మీద పెట్టాడు సుమన్. అతడి బిల్లు 1000 రూపాయలు. రింగ్ కాస్ట్ మాత్రం 30-40 వేలు చేస్తుంది. ఫీజు కిందకి వస్తువులను తాకట్టు పెట్టుకోవడం నాకు అలవాట్లేదు అన్నాడు డాక్టర్ సీరియస్గా ముఖం పెట్టి. కానీ మనుషుల్ని తాకట్టు పెట్టుకుంటారన్నమాట చురుగ్గా అన్నాడు సుమన్. ఫీజు ఇచ్చి ఆమెను తీసుకెళ్ళమంటే తాకట్టు పెట్టుకోవడమా? ఆమెను తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటున్నానా? అదే అర్థం డాక్టర్. కోపాన్ని అణుచుకుంటూ అని ఒకసారి ఫోన్ ఇస్తారా అని అడిగి తీసుకుని హేమంత్కి కాల్ చేశాడు. అప్పటికే హేమంత్కి విషయం తెలిసి హడావిడిగా బయలుదేరబోతున్నాడు.
అంతలోనే సుమంత్ నుండి ఫోన్ వచ్చింది. 5 నిమిషాల్లో క్లినిక్ ముందు హేమంత్ కారాగింది. డాక్టర్కి మనీ ఇచ్చేసి ఇంటికి వచ్చేశారు. ఇంటికి రాగానే వర్షిణిని బలవంతంగా ఆమె గదిలోకి తీసుకెళ్లాడు హేమంత్. ఎందుకు ఇలా చేశావు నైనిక? సుమంత్ ఏమన్నాడని? అనాల్సిన మాటే అన్నాడు. నేను ఏ పనికి పనికిరానిదానని. అక్కడే ఉన్న సుమంత్ తెల్లబోయాడు. నేనెప్పుడన్నానా మాట అన్నాడు అయోమయంగా. అనలేదా? ఈ ఇంట్లో ఎవరి పనులకు వాళ్ళు ఉన్నారు, ఒకరి పనిలో జోక్యం చేసుకోవద్దు అనలేదా? పని వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు పని చేస్తున్నావు అని అర్థం. కానీ నువ్వు పనికిరానిదానివని అర్థం కాదే. ఏదో ఒక అర్థం. మొత్తానికి నా హద్దులు నాకు తెలిపారు. థ్యాంక్స్. మొహం తిప్పుకుంది వర్షిణి. చూడు, ఇవాళ ఎంత ప్రమాదం తప్పింది. నువ్వు అనవసరంగా సుమంత్ మాటల్ని అపార్థం చేసుకున్నావు, కానీ అతడు కావాలని ఎవరిని కించపరిచే మనిషి కాదు. మరోసారి ఇలా చేయకు. హేమంత్ మాటలకు చిన్నగా తలూపింది వర్షిణి. సుమంత్ మౌనంగా హేమంత్తో పాటు కదిలాడు. రాత్రి 8 గంటలు. పని మీద బయటకు వెళ్ళిన హేమంత్ ఇంకా ఇంటికి రాలేదు. సుమంత్ అప్పుడే వచ్చాడు ఇంటికి. వస్తూనే పని మనిషి అలివేలు ఎదురుగా వచ్చి, అమ్మాయి గారు ఒకటే మూలుగుతున్నారండి, ఒళ్ళు వెచ్చబడింది అని చెప్పింది. అన్నయ్య లేడా? సాయంత్రం బయటికి వెళ్ళి ఇంకా రాలేదండి. సుమంత్ వర్షిని గదిలోకి వచ్చాడు. నైనిక అని పిలిచాడు. జవాబుగా ఆమె నుండి ఒక మూలుగు వినిపించింది. ఒక క్షణం సంకోచించి నెమ్మదిగా వంగి ఆమె చెయ్యి మీద చేయి వేశాడు. ఒట్టి వెచ్చబడడం కాదు, సలసలా మరిగిపోతుంది. గాయాల నొప్పికో మనసు వేదనకు ఆమెకు జ్వరం వచ్చిందనిపించింది. బాధగా చూశాడు సుమంత్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఫీవర్ వచ్చిన వర్షిణిని సుమంత్ టేక్ కేర్ చేస్తాడా? హేమంత్ సుమంత్ వల్ల వర్షిణి తన చేదు గతం నుండి బయటపడి నార్మల్ అవుతుందా? వర్షిణి హేమంత్ దగ్గరే ఉన్న విషయం వైష్ణవికి తెలుస్తుందా? వర్షిణి వల్ల హేమంత్కి వైష్ణవికి మధ్య దూరం తగ్గుతుందా, పెరుగుతుందా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.